హలో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫో ప్లానెట్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుండి ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో వచ్చేసి మనకు 48,000 కన్నా పైన జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది జాబ్స్ కోసం చూసిన వాళ్ళకు ఒక మంచి అవకాశం. దీనికి మనకు ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. మీరు 10th పాస్ అయ్యి ఉంటే చాలు, మీరైతే దీనికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది చూద్దాం. ఆధార్ కార్డు, ఎస్ఎస్సి 10th మెమో అండ్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్లస్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే చాలు, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి మనకు ఏజ్ అనేది 40 to 45 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇచ్చారు. ఓసీ అండ్ జనరల్ వాళ్ళకు 40, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 43 అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బాక్స్లో చూడండి, అన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఎప్పటి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మీరు ఫీ పేమెంట్ చేయాలి, ఎప్పుడు వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళది లిస్ట్ రిలీజ్ చేస్తారు. ప్రతిదీ ఇక్కడ లిస్టులో ఇచ్చారు. మీరు ఇది జాగ్రత్త చూసుకుంటే మీకు ప్రతిదీ అర్థమైపోతుంది. తర్వాత ఆన్లైన్లో మనం ఎలా అప్లై చేసుకోవాలి ఒకసారి చూద్దాం. గూగుల్ క్రోమ్లోకి పోయి మనం ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లేకుంటే ఇండియన్ పోస్ట్ జీడిఎస్ అని టైప్ చేస్తే మనకు ఈ అప్లై చేసే వెబ్సైట్ అనేది మనకు ఇక్కడ క్లియర్గా ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మీరు ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని ఇలా వెబ్సైట్ మీకు కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని ఇలాంటి వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్స్ కార్నర్కి పోయి మీరు ఆన్లైన్ అప్లై చేయడం కానీ, ఫీజ్ పే చేయడం కానీ, తర్వాత లేకుంటే మీరు మొత్తం అప్లై చేశాక మీ అప్లికేషన్ స్టేటస్ను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇదైతే మనకు ఒక మంచి అవకాశం అన్నట్టు మాట. ఇది మీరు జాబ్స్ కోసం చూస్తూనే ఉంటే వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. ఏంటంటే ఇది మంచి అవకాశం. ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే దీనికి లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి అన్ని కంటెంట్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.